ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన జిల్లా కలెక్టర్. జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్కి పాల్పడితే కఠిన చర్యలు. ఇల్లీగల్ మైనింగ్ జరిగే ఏరియాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా పటిష్ట పర్యవేక్షణ. వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులకు అవసరమగు ఇసుకకు సంబంధించి అవసరానికి తగ్గట్టుగా ప్రొఫార్మా రూపంలో అందించాలి. ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, టీఎస్ఎండిసి, ఫారెస్ట్, పోలీస్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ నర్సాపూర్లో శాండ్ బజార్ ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని, త్వరలో మెదక్లో కూడా శాండ్ బజార్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మెదక్ జిల్లా రిపోర్టర్ రాజేష్, దృశ్యం న్యూస్. అన్ని కూడా వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా జరగకుండా ఉండాలి అనేసి అంటే సో కంపల్సరీగా మీ కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సో వాళ్ళకి అవేర్నెస్ కల్పియండి. ఎన్ని శాండ్ రిక్వైర్మెంట్ టీజీఎండిసి ద్వారానే సో మనకి మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. సో వాళ్ళ ద్వారానే ప్రొక్యూర్ చేయాలి. సో మనకి అక్కడ శాండ్ బజార్ నర్సాపూర్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనకి మెదక్లో కూడా ఈ వీక్ అవైలబిలిటీ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి శాండ్ బజార్ నుంచి కూడా మనకి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. చూడండి, వాళ్ళు కొద్దిగా మనకి ఒక ఫార్మేట్ ఇచ్చి ఆ ఫార్మేట్ లో కూడా టోటల్ రిక్వైర్మెంట్ ఎంత, సో జనవరి మంత్కి ఎంత, ఫిబ్రవరి మంత్కి ఎంత, మార్చ్ మంత్కి ఎంత అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో దాన్ని బట్టి ఇంజనీరింగ్ వింగ్స్, పంచాయత్ రాజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వర్క్స్కి కానివ్వండి, సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే శాండ్ మీద డిపెండెంట్ అయి ఉంటారో సో వాళ్ళు మీకు ఎంత క్వాంటమ్ ఆఫ్ శాండ్ రిక్వైర్డ్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ క్వార్టర్ ఎంత కావాలనేసి కూడా ఆ ఫార్మేట్స్ ఒకటి ఇచ్చినారు. సో అది ఏడీ మైన్స్ లో కమ్యూనికేట్ చేస్తారు. సో ఆ ఫార్మేట్స్ ప్రకారంగా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేసి కూడా అది ఇమీడియట్ గా మాకు పంపించాల్సిన అవసరం ఉంటుంది.